ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం వరల్డ్ మ్యాప్లో అదేంటంటే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వరల్డ్ మ్యాప్లో ఈ యూరోపియన్స్ అనేవాళ్ళు ఏ రకంగా మన దేశానికి వచ్చారు, ఏ కారణాల వల్ల వచ్చారు, సో దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఓకే అండి. సో ఇవన్నీ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వాళ్ళు మన దేశానికి ఎవరెవరు వచ్చారు సమ్మని అంటే ఒక లైన్గా ఒక ఆర్డర్ పద్ధతిలో చూసుకున్నట్లయితే ఫస్ట్ అండి, ఓకే సారీ ఓకే అండి. సో యూరోపియన్లో రాక, ఓకే. సో యూరోపియన్స్లో ఫస్ట్ మనకు వచ్చిన బ్యాచ్ ఎవరంటే పోర్చుగీస్, ఓకే అండి. సో పోర్చుగీస్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? బ్రిటిష్, ఓకే. సో బ్రిటిషర్స్. సో బ్రిటిష్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే మనకి డచ్ వాళ్ళు. సో డచ్కి అంటే మొదటి ప్రపంచ యుద్ధపు టైంలో ఉన్న పేరు ఏంటంటే హాలండ్, ఓకే. సో ప్రజెంట్, ఓకే అండి, ప్రజెంట్ అంటే 21st సెంచరీలో. సో ఇదేంటంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో. సో ఇది 21st సెంచరీ అంటే దట్ మీన్స్ ప్రజెంట్. ప్రజెంట్ ఉన్న నేమ్ ఏంటంటే నెదర్లాండ్స్, ఓకే అండి. సో డచ్ తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే డానిష్. సో వీళ్ళకి ప్రజెంట్ పేరు ఏంటంటే డెన్మార్క్, ఓకే. సో డానిష్ అన్న డైన్స్ అన్న ఒకటేనండి, నేను కొత్త వాడు అనుకుంది. సో లాస్ట్లో వచ్చేసి ఫ్రెంచ్, ఓకే. సో ఇది ఆర్డర్ అండి మనకి. ఫస్ట్ పోర్చుగీస్, తర్వాత బ్రిటిష్, తర్వాత డచ్, తర్వాత డానిష్, లాస్ట్లో ఫ్రెంచ్, ఓకే అండి. ఓకే. సో ఇది మనకి ఒక క్రమ పద్ధతి అండి. సో ఫస్ట్ మనకి పోర్చుగీస్ వాడు వచ్చాడు. సో వాడి తర్వాత వరుసెట్ అనమాట, అంటే ఒకటి తర్వాత ఒకటి అన్నట్టు వరుసెట్టు వచ్చారు, ఓకే అండి. సో వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, అంటే పోర్చుగీస్ అనేవాడు మనకి ఎందుకు వచ్చాడు సమ్మని అంటే సారీ. సో పోర్చుగీస్ అనేవాడు ఇప్పుడు వాడి దేశం ఉంది కదండి ఈ పోర్చుగల్లో, ఓకే. ఈ పక్కన స్పెయిన్ ఉంటుంది, ఓకే అండి. వరల్డ్ మ్యాప్లో చూసుకున్నట్లయితే సో పైన ఏంటంటే ఫ్రాన్స్ ఉంటుంది. సో పైన ఏమో మనకి ఇది ఉంటుంది, ఇది డచ్, ఓకే. సో డచ్కి పైన అంటే కొంచెం బాగా పైకి డెన్మార్క్ ఉంటుంది. డెన్మార్క్ అంటే డానిష్, ఓకే అండి. సో ఫ్రెంచ్ అని మనకు తెలియదు కదా, ఇక్కడ ఉన్నారు. సో బ్రిటిషర్స్ అని ఇక్కడ ఉంటారు, ఓకే. సో వీడు ఏం చేసాడు పోర్చుగల్, వీడి ఇండియా ఇక్కడ ఉంటుంది కదా. సో ఇక్కడి నుంచి అలా పట్టుకొస్తే వీడేం చేసేవాడు, వీడి దగ్గర ఈ ఫ్రెంచ్ వాడు, ఈ డచ్ వాడు, ఈ బ్రిటిష్ వాడు, ఈ డెన్మార్క్ వాడు. సో వీళ్ళందరూ వచ్చి ఏం చేసేవారంటే వీడి దగ్గర అంటే వీడికి ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఒక కేజీ యాలకులు ఉన్నాయనుకోండి, ఓకే. ఒక కేజీ యాలకుల్ని 1000 రూపాయలకి అమ్మితే వీళ్ళు నలుగురు కలిపి ఏం చేసేవారు,
ఒక్కొక్కడు ₹1000 కొని బ్రిటిష్ వాడేమో ఆ ₹1000 కొని ఏం చేసేవాడు 1700కి అమ్మేవాడు. ఓకే, అంటే వీడు ₹1000 కొని వీడి దగ్గర 1700కి మార్గారెంట్ అమ్మేసేవాడు అనమాట. ఓకే అండి. సో పోర్చుగీస్ వాడు ఏంటంటే ఈ లాజిక్ కనిపెట్టాడు, వీడు మన దగ్గర కొని వాళ్ళు మళ్ళీ స్పెషల్గా అమ్మేసుకుంటున్నారు సొమ్ము. సో ఇలా కాదు, మనమే మొత్తం ఈ యూరోపియన్ దేశాలన్నింటికి కలిపి వెళ్ళి అమ్మాలి అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేశారు. ఓకే అండి. ఓకే, ఈ అమ్మే ప్రాసెస్లో సమ్ ఏం చేశారంటే, వీడు ఎప్పుడైతే ఈ చట్టం చేశాడో అంటే అమ్మాలన్న ప్రాసెస్లో వీడేం చేశాడంటే, మీరెవరో కూడా మా దేశానికి వచ్చి వర్తకం చేయొద్దు, సో మేమే మీ దేశాలకు వచ్చి వర్తకం చేస్తాము అని చెప్పడంతో సో వాడికి అంటే బ్రిటిష్, డచ్, డెన్మార్క్ వాళ్ళు, ఈ ఫ్రెంచ్ వాళ్ళు అందరూ కలిగేది, అబ్బాయి మేము మాకు షిప్లు ఉన్నాయి, మేము బయలుదేరుతాం, మేము ఇండియాకి వస్తామని చెప్పి ఒకళ్ళ తర్వాత కూడా ఇండియాకి వచ్చాడు. ఓకే, ఒకళ్ళ తర్వాత కూడా వచ్చాడు. సో వీడు ఫస్ట్ 1498లో వచ్చాడండి. ఆ తర్వాత మళ్ళీ 1502లో రెండోసారి వచ్చాడు. ఓకే, పోర్చుగీస్ వాడు ఈసారి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు, పర్మనెంట్గా సెటిల్ అయిపోయాడు. ఓకే, వీడు ఫ్రెంచ్ వాడు 1664లో అంటే దాదాపుగా 102 సంవత్సరాల సమయంతో పడుతుంది. ఐ థింక్ 102 కదండి, 164 సంవత్సరాలు ఐ థింక్. ఓకే, అప్రాక్సిమేట్లీ 162 సంవత్సరాలు అనమాట. అప్రాక్సిమేట్గా 162 సంవత్సరాలు అంటే పోర్చుగీస్ వాడు వచ్చిన 162 సంవత్సరాలకి ఫ్రెంచ్ వాడు ఇండియాలోకి అడుగు పెడతాడండి. ఓకే, చిట్ట చివరి అడుగు పెట్టింది ఫ్రెంచ్ వాడే. ఓకే, సో ఇదేంటి వీళ్ళ పరిణామం, అంటే ఎవరి తర్వాత ఎవడు వచ్చాడు అనేది ఇదన్నమాట మ్యాటరు. సో ఇప్పుడు వీడు వచ్చినట్టు ఉన్నాడు కదా, ఒక్కొక్కడు ఒక ఫ్యాక్టరీ కట్టాడు. సో ఎవడెవడు అడుగు పెట్టాడు, ఏం చేశాడు అన్నది మనం డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఫస్ట్ పోర్చుగీస్ చూసుకున్నట్లయితే, ఓకే అండి, పోర్చుగీసే కదా ఫస్ట్ వచ్చింది. ఎప్పుడు వచ్చాడు, 1498లో ఫస్ట్ ఎంటర్ అయ్యారు ఇండియాలోకి. ఎవడొచ్చాడు, వచ్చినాడు ఎవడు 1498లో వాస్కో డి గామా వీడు వచ్చాడు. ఓకే అండి. సో వీడి ప్రధాన కేంద్రం ఎక్కడంటే గోవా అండి. ఓకే, వాస్కో డి గామా 1498లో వచ్చాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు, 1502లో వచ్చాడండి. సో ఈ 1502లో వచ్చినప్పుడు కాలికట్ అండ్ కొచ్చి, ఓకే, సో ఈ రెండింటిని ఆక్రమించాడు. ఓకే, యుద్ధం చేసి ఆక్రమించాడండి. ఓకే అండి. ఓకే, వీళ్ళ ప్రధాన కేంద్రం వచ్చేసి గోవా అండి. సో వీళ్ళ మొట్టమొదటి గవర్నర్, ఓకే, అంటే వీడు వచ్చిన తర్వాత వీళ్ళ కంపెనీ స్టార్ట్ చేస్తారు కదండి. సో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ తరఫున ఒక అఫీషియల్ మెంబర్ అనేవాడు ఇక్కడ మన దేశంలో ఉండాలి అని చెప్పి ఒక గవర్నర్ని పంపించారండి పోర్చుగీస్ గవర్నమెంట్. సో ఓకే, అలాగ మొట్టమొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఇవి ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే
బ్లూ వాటర్ పాలసీ. ఓకే అండి. సో బ్లూ వాటర్ పాలసీ అంటే ఏంటంటే భారత్ యొక్క భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, అంటే వాళ్ళ రాజకీయ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో పోర్చుగీస్ వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వరనమాట. ఓకే, దాని పేరు ఏంటంటే బ్లూ వాటర్ పాలసీ. ఓకే, అయితే వీడు పెట్టినోడు వీడు. ఓకే, పెట్టినోడు వీడైతే పేర్లు ఏమంటే రెండు ఉంటాయి. ఆల్బో క్లర్క్ అనేవాడు ఏం చేశాడంటే, అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా తర్వాత మన దేశానికి వచ్చిన సెకండ్ గవర్నర్ ఎవరంటే వీడు సెకండ్ అండి. ఓకే, సెకండ్ గవర్నర్. ఓకే, ఈ ఆల్బో క్లర్క్ అన్నవాడు ఏం చేశాడంటే నీటి విధానాన్ని రద్దు చేసేసాడు. సో ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ఈ బ్లూ వాటర్ పాలసీని రద్దు చేశాడో ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఈ భారతదేశం యొక్క రాజకీయ వ్యవహారాల్లో ఇంటర్ఫీర్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో అలాగే వీడు ఇంటర్ఫియర్ అయ్యి వీడు ఈ బ్లూ వాటర్ పాలసీని రద్దు చేయడం వల్ల బీజాపూర్ని 1510లో ఆక్రమించాడండి. ఓకే, సో ఈ బీజాపూర్ అనేది అప్పట్లో బీజాపూర్ సుల్తాన్లు ఉండేవి కదా, బహమనీ సుల్తాన్స్ అంటారు కదండి. సో వాళ్ళ ఆధీనంలో ఉండేదండి ఇది. సో వాళ్ళ ఆధీనంలో ఉన్న ఈ బీజాపూర్ అనే ప్రాంతాన్ని సి ఆల్బో క్లర్క్ అనేవాడు ఏం చేశాడంటే 1510లో ఆక్రమించాడు. ఓకే అండి. సో ఈ ఆక్రమణలో వీడికి సహకరించిన రాజు ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు. ఓకే, సో శ్రీకృష్ణ దేవరాయలు అనేవాడు వీడికి సహకరించాడు. సో శ్రీకృష్ణ దేవరాయలు అనేవాడు ఈ ఆల్బో క్లర్క్ అనేవాడికి సహకారం అందించాడండి. సో అంటే ఈ బీజాపూర్ అనేదాన్ని, అంటే అప్పట్లో ఏంటంటే ఈ బీజాపూర్ సుల్తాన్లకి, అంటే ఈ బీజాపూర్ సుల్తాన్లకి ఈ విజయనగర సామ్రాజ్యపు రాజులకి గొడవలు ఉండేవి. సో గొడవల వల్ల ఏంటంటే వీడు క్యాష్ చేసుకొని వీడి హెల్ప్ తీసుకొని వీడి దగ్గర నుంచి బీజాపూర్ పడిపోయాడు. ఓకే, సో వీడి తర్వాత వచ్చిన వాడు ఏమిటంటే ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఎప్పుడైతే వాస్కో డి గామా అనేవాడు 1502లో రెండోసారి ఎప్పుడైతే వచ్చాడో వాడు ఫస్ట్ కొచ్చిని కాలికట్ని ఆక్రమించి
సో కొచ్చిలో వాడు ఫస్ట్ స్థావరాన్ని కట్టాడండి. ఓకే, అయితే స్థావరాన్ని కట్టాక గోవా అంటే ప్రధాన కేంద్రాన్ని మొదట్లో కొచ్చిలో ఉండేదండి. ఓకే, ఫస్ట్లో కొచ్చి ఉండేది. సో కొచ్చి తర్వాత ఏం చేశాడంటే ఫస్ట్ గవర్నర్ ఎవడు అంటే వీడు 1524లో చచ్చిపోయాడు. సో 1524లో పోయాడు పైకి. ఓకే, ఫస్ట్ 1524 పోతే సో వీటి తర్వాత అంటే ఫస్ట్ అఫీషియల్ గవర్నర్గా ఫస్ట్ ఎవరిని పంపించిందంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేవాడిని పంపించింది. ఓకే, సో ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేవాడు బ్లూ వాటర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసి, బ్లూ వాటర్ పాలసీ ఏంటంటే ఇండియా యొక్క రాజకీయ విషయాల్లో ఈ పోర్చుగీస్ వాళ్ళు అనేవాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వరు అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఓన్లీ వ్యాపారం కోసం వచ్చారు, వ్యాపారం చేసుకుంటారు, వ్యాపారం చేసుకుని పోతారు అంతే. సో వాళ్ళకి ఇంకేం చేయరు. ఓకే, సరే. సో వీడు సెకండ్ గవర్నర్ ఎవడంటే ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా తర్వాత ఆల్బుక్లర్క్ అనమాట. సో వీడు ఏం చేస్తాడంటే ఈ బ్లూ వాటర్ పాలసీని రద్దు చేస్తాడు. ఓకే, సో రద్దు చేసి మేము భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాల్లో మేము ఇంటర్ఫియర్ అవుతాం, సో నా ఇష్టం అని చెప్పేసి వీడు బయలుదేరాడు. ఓకే, సో వీడు బయలుదేరి ఏం చేశాడు ఫస్ట్ శ్రీకృష్ణదేవరాయల హెల్ప్ తోటి బీజాపూర్ని 1510లో ఆక్రమించాడు. ఓకే, సో ఆక్రమించాడు, సమ్మది అయిపోయింది. వీటి తర్వాత వచ్చిన గవర్నర్ ఎవడు అంటే థర్డ్ అనమాట. అంటే థర్డ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనాడ కున్హా అని చెప్పేసి, అంటే ఏదో భూతాలు కొద్దండి. సో వాడి పేరేది నీనా డా కున్హా. ఓకే, సో వీడు 1530లో ఓకే అంటే వాస్కో డి గామా వచ్చిన 6 ఏళ్ళకి 1530లో కొచ్చి నుంచి గోవాకి మారుతాడండి ప్రధాన కేంద్రం. ఓకే, సో వీడు ఏం చేస్తాడంటే 1534లో గుజరాత్ నుండి బస్ సైన్స్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుందండి, దాన్ని ఆక్రమిస్తాడనమాట. ఓకే అండి, సో దాన్ని ఆక్రమిస్తాడు. బ్రాకెట్లో ఆక్రమణ అని రాసుకోండి. ఓకే, సో దీన్ని ఆక్రమిస్తాడు. ఓకే అండి, ఓకే, సో ఇది ఆక్రమిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే సో వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళిపోతారంటే చివరికి వీళ్ళ యువరాణి ఉంటుందండి, ఆవిడకి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. సో బాంబే ఉంటుంది కదా, ఆ బాంబేని వాళ్ళు యువరానికి కట్నం కింద ఇచ్చేస్తారనమాట. ఓకే, అది ఎప్పుడంటే 1661 అంటే ఎవడి వీడు మన పేరేంటే ఫ్రెంచ్ వాడు రావడానికి ఒక 3 years బిఫోర్. సో 1661లో బాంబేని పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట, అప్పు చెప్పేస్తారు. ఓకే, సో ఇది పోర్చుగీస్కి సంబంధించినటువంటి మ్యాటర్ అండి ఇది మొత్తం. అంటే వీళ్ళ ప్రధాన కేంద్రం అయితే గోవాకి స్టార్ట్ అవ్వకముందు ఫస్ట్లో కొచ్చిలో ఉండేది. ఓకే, ఈ ముగ్గురు ఉంటారండి మొత్తం. ఒకడు ఫ్రాన్సిస్ డి ఆల్మిడా బ్లూ వాటర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసినాడు. సో ఈ బిట్ అనేది మనకు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారండి. సో బ్లూ వాటర్ పాలసీ అంటే ఏంటి, లేదంటే బ్లూ వాటర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? ఓకే అండి, సో సెకండ్ది బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసింది ఎవరు, లేదంటే బీజాపూర్ని ఆక్రమించినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు, సమ్ ఇలాగని చెప్పేసి అడుగుతారండి బిట్స్. ఓకే, సో కొచ్చిని అంటే పోర్చుగీస్ వారి ప్రధాన కేంద్రాన్ని కొచ్చి నుండి గోవాకి మార్చినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు, లేదంటే మన ఈ బస్ సైన్స్ అని చెప్పేసి ఉంది కదండి గుజరాత్. సో గుజరాత్లో బస్ సైన్స్ అని ఉంటుంది. సో దాని కానీ లేకపోతే మన డయ్యూ డామ్ అని ఉంటుంది కదండి. సో డయ్యూ డామ్కి సంబంధించి కానీ సో ఏదన్నా డీల్ చేసింది ఎవడో సమ్మని అంటే వీడనమాట. ఓకే, సో వీళ్ళ ముగ్గురు ఇంపార్టెంట్. ఓకే ఇదండి, ఇది మనకి పోర్చుగీస్కి సంబంధించినటువంటి మ్యాటర్. ఓకే ఫ్రెండ్స్,
సో పోర్చుగీ తర్వాత వచ్చింది ఎవడంటే బ్రిటిష్. ఓకే, వీళ్ళు ఏం చేశారు చూద్దాం. వీళ్ళ ప్రధాన కేంద్రం వచ్చేసి కలకత్తా. ఓకే అండి. సో అక్కడ వీళ్ళు ఒక కోట కట్టాడు, దాని పేరు ఏంటంటే ఫోర్ట్ విలియం. సో ఫోర్ట్ విలియమ్స్ అని చెప్పేసి ఇది కోట అండి ఇది. ఓకే, కోట పేరు ఫోర్ట్ విలియమ్స్. ఓకే, ఫోర్ట్ విలియమ్స్ అనే కోట కలకత్తాలో ఉంది. సో ఇది వాళ్ళ ప్రధాన కేంద్రం. ఓకే అండి. సో అక్కడి నుంచి వీళ్ళు ఏం చేసేవారంటే 1599లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని నిర్మాణం చేస్తారండి. ఓకే, అయితే వీళ్ళ రాణి ఉంటుంది కదా, ఆవిడ ఏం చేస్తుందంటే 1600లో అనుమతిస్తుంది, అంటే అఫీషియల్ పర్మిషన్ అన్నట్టు. ఓకే, సో అఫీషియల్ పర్మిషన్ ఇస్తుంది. సో ఇలాగా దీంట్లో చాలా ఉంటాయి. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకి భారత్లో బ్రిటిష్ స్థావరాలు. సూరత్ 1608, మచిలీపట్నంలోనేమో 1611లోను. ఇది ఏంటంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ అండి. సౌత్ ఇండియాలో ఫస్ట్ ఫ్యాక్టరీ అనమాట. ఓకే, తర్వాత సూరత్లో మళ్ళీ కడతారు. సో ఫస్ట్ది 1608 అయితే సెకండ్ది 1613లో. సో సెకండ్ టైం కడతారు అనమాట. ఓకే, తర్వాత పులికాట్. సో పులికాట్లో 1621లో. తర్వాత బాలసోర్ అంటే ఒడిశాలో ఉంటుందండి. ఓకే, బాలసోర్ అనే దాంట్లో 1633లోను. ఓకే, ఈస్ట్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ అనమాట ఇది. అంటే భారతదేశపు తూర్పు వైపున మొట్టమొదటి కేంద్రం ఇది, వ్యాపార కేంద్రం బాలేశ్వర్ అని. ఓకే, తర్వాత మద్రాస్ 1639 నుండి 1640 మధ్యలో ఉంటుంది. ఏంటంటే ఒక 3 నెలలు ఇందులో ఉంటాయి, మిగతా 5 నెలలు అలాగన్నట్టు. తర్వాత హూగ్లీ అనేది మళ్ళీ మనకి కలకత్తా దగ్గర ఉంటుందండి. సో ఇది 1651లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత సూతనాటి, ఇది 1691లో కట్టేది. ఓకే, సో ఈ సూతనాటి, గోవిందపూర్. ఓకే, ఇంకోటి ఏదో ఉంటుందండి, మొత్తం మూడు పేర్లు ఉంటాయి అన్నమాట. ఓకే, సూతనాటి, గోవిందపూర్, కాళికత అని 3 ప్లేసులని కలిపి కట్టబడినటువంటి కోట పేరే ఈ ఫోర్ట్ విలియమ్స్ అని చెప్పేసి కోట అనమాట. ఓకే అండి. సో ఇది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ ప్రధాన కేంద్రం కలకత్తా.
సో కలకత్తాలో వాళ్ళు కట్టినటువంటి కోట పేరు ఫోర్ట్ విలియమ్స్. ఓకే, 1599లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక నిర్మాణాన్ని భారతదేశంలో చేపట్టడం జరిగింది. అయితే దీనికి బ్రిటిష్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ కింగ్డమ్ నుంచి అఫీషియల్ పర్మిషన్ అనేది 1600లో అనుమతి వచ్చింది. ఓకే, సో 1608లో వీళ్ళు మొట్టమొదటి కట్టినటువంటి ఫ్యాక్టరీ ఎక్కడంటే సూరత్లో అనమాట. అయితే ఇది ఏంటంటే టెంపరీగా కట్టారు, పర్మనెంట్గా కాదు. ఓకే, అంటే టెంపరీగా చిన్న రేకుల షెడ్ లాగా చేసుకొని కట్టుకున్నారు. సో తర్వాత మచిలీపట్నంలో మొట్టమొదటి అంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ అనమాట ఇది మచిలీపట్నం అనేది. సో 1611లో కట్టారండి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ సూరత్లో ఏం చేశారంటే 1613లో ఇది శాశ్వత నిర్మాణం. 1613లో చేసింది శాశ్వత నిర్మాణం. ఓకే, ఇది 1613లో శాశ్వత నిర్మాణం అనమాట. అంటే పర్మనెంట్గా కట్టేశారు అన్నమాట ఫ్యాక్టరీ. భారీ సైజ్ గిటకలు పెట్టి కట్టేశారు. ఓకే, ఆ తర్వాత పులికాటు. పులికాట్లో 1621లో కట్టారండి. తర్వాత బాలాసోర్ అంటే తూర్పు భారతదేశంలో మొట్టమొదటి వ్యాపార కేంద్రం బాలాసోర్ 1633లో. సో మద్రాసులో ఇది, హుగ్లీలో 1651, సూతనాట్లో 1691. ఓకే అండి, ఇది బ్రిటిష్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. అంటే వీటి నుంచి అడుగుతారండి మనకి బిట్స్ అనేవి. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, లేదంటే ఉత్తర భారతదేశంలో కట్టినటువంటి మొట్టమొదటి కేంద్రం ఎక్కడ, లేకపోతే తూర్పు భారతదేశంలో కట్టిన కేంద్రం ఎక్కడ, లేదంటే మన దక్షిణ భారతదేశంలో కట్టినటువంటి మొట్టమొదటి కట్టలు ఎక్కడ. సో ఇలాంటి సమ్ము మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, సో అదొకటి. ఓకే, సో నెక్స్ట్ వచ్చిన ఎవడంటే డచ్. సో డచ్ వాళ్ళ ప్రధాన కేంద్రం ఎక్కడంటే నాగపట్టణం. ఇది తమిళనాడులో ఉందండి. ఓకే, ఇక్కడ ఎప్పుడు కట్టారంటే 1690 వరకు ఇక్కడే ఉండేది. ఓకే, అయితే ఓకే 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 1690 వరకు డచ్ ప్రధాన కేంద్రం అనేది పులికాట్ అనమాట. ఓకే, ఎప్పుడైతే పులికాట్లోకి బ్రిటిష్ వాడు ఎంటర్ అయ్యాడు. ఓకే, బ్రిటిష్ వాడు ఎప్పుడు వచ్చాడు, 1621 వచ్చాడు. ఓకే, సో వాడు వచ్చిన తర్వాత వాడికి వీడికి కొట్టుకుంటారు కదా ఇద్దరు. సో కొట్లాటల్లో ఇద్దరికి గొడవలు అవుతాయి కాబట్టి సో 1621లో వీడు ఏం చేశాడంటే 1690 దాకా పులికాట్లో ఉంచి తర్వాత డచ్ వాడు ఏం చేశాడంటే ప్రధాన కేంద్రాన్ని నాగపట్నానికి మార్చాడు. ఓకే అండి, సరే ఆ తర్వాత 1602లో ఓకే ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన 1602లో కట్టారండి. సో దీని అసలు పేరు ఏంటంటే పిఓసి. ఓకే, ఓకే ఇది అక్కర్లేదు అనుకో, పిఓసిస్ అన్నాను. ఏదో డచ్ నేమ్స్ ఉంటాయి, మనకి డచ్ అర్థం కాదు కాబట్టి లైట్ తీసుకోండి. సో 1602లో డచ్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారండి. ఓకే, సో వీళ్ళ ప్రధాన స్థావరాలు వచ్చేసి ఒకటి ఏంటంటే తెలుగులో నాతో బుద్ధులు రాసేవాడు ఇక్కడ ఉన్నాడు, మచిలీపట్నం. ఓకే, మచిలీపట్నంలో 1605లో. తర్వాత చెప్పాం కదండి, సో పులికాట్ వాళ్ళకి ప్రధాన కేంద్రం 1610లో కట్టారండి. 1610లో కట్టింది 1690 అంటే దాదాపు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అనుకుంటా. ఐ థింక్ 10 నుంచి 90 కదా, 80 సంవత్సరాలు. సో 80 సంవత్సరాల మటుకు ప్రధాన కేంద్రాన్ని పులికాట్లోనే ఉంచారు. ఆడు ఎంటర్ అయ్యాడు, వీడు ఏం చేశాడంటే ఆడికి గొడవలు ఉంటాయి కదా,
సో అక్కడి నుంచి వదిలేరా మనకి అని చెప్పి నాగపట్నానికి వచ్చేసారు ఇద్దరు. ఓకే, ఇంకెట్టు ఆ తర్వాత సూరత్. పదహారు 1645లో. ఓకే అండి, ఇది తమిళనాడు. ఓకే, ఈ కరాకరలు యానం, పాండిచ్చేరి నాలుగిటిని కలిపి మనకి పాండిచ్చేరి అని పిలుస్తారు కదా, సరే. ఓకే, తర్వాత చిన్సూర, తర్వాత కొచ్చి, చిన్సూరాలోనేమో 1653, ఇది బెంగాల్లో ఉందండి. ఓకే, కోచిలోనేమో 1600, ఇది కూడా 53లో కట్టారు. సో నాగపట్నంలో ఏంటంటే 1658లో కట్టారండి. ఓకే, అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో 1623లో ఇండోనేషియాలో అంబోయానా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓకే, ఈ అంబోయానా అనే యుద్ధంలో డచ్చోడికి, ఇది ఇండోనేషియాలో ఉంటుందండి. ఇది ఇండోనేషియాలో ఉంటుంది. సో దీనికి సో డచ్చోడికి బ్రిటిష్ వాడికి యుద్ధం జరుగుద్ది అనమాట. సో ఆ యుద్ధం ఇంపాక్ట్ ఏంటంటే అక్కడ డచ్చోడు నెగ్గుతాడు, బ్రిటిష్ వాడు ఓడిపోతాడు. సో బ్రిటిష్ వాడు ఏం చేస్తాడు, ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్న డచ్చోడిని చావుదెబ్బ కొడతాడు అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి ఈడు ఉన్నాడు కదా రాబర్ట్ క్లైవ్, సో వాడు వేస్తాడనమాట దెబ్బ డచ్చోడికి. సో దెబ్బకి ఏంటంటే మొత్తం ఇదిగో ఈ చిన్సూరా అని ఉంది కదా, ఈ చిన్సూరా అనే యుద్ధంలో డచ్చోడిని బ్రిటిష్ వాడు ఓడిస్తాడు రాబర్ట్ క్లైవ్. ఓకే, సో అలాగే మన వాళ్ళు ఇలాగ దీన్ని సో అలాగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అంటే డచ్ వాళ్ళ హయాం అనేది ఎప్పుడు 1759లో 59లో ఇండియాలో టైం అయిపోయింది. ఇంకా ఇండియాలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇంకేళ్ళు. ఓకే అండి, సో ఇది మనకి డచ్ హిస్టరీ. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1616లో కంపెనీ ప్రారంభం. ఓకే, సో ప్రధాన కేంద్రం ఎక్కడంటే సేరంపూర్, ఇది బెంగాల్ ఉందండి. ఓకే, దీని ఎప్పుడు కట్టారంటే 1676లో కట్టారు సేరంపూర్లో. తర్వాత వీళ్ళ ఇతర స్థావరాలు ఎక్కడ ఉన్నాయంటే ఒకటి 1620లో ట్రంకోవా, ఇది తమిళ్లో ఉందండి. ఓకే, సో తమిళనాడులో ఉంది ట్రంకోబార్ అనేది. వీళ్ళు ఏంటంటే మెయిన్గా బిజినెస్ అనేది పక్కన పెట్టేసి మిషనరీ వర్క్స్ ఉంటాయి కదండి, సో వాటిలో ఎక్కువగా ఉండేవారు అనమాట. మెయిన్లీ పార్టిసిపేటెడ్ ఇన్ మిషనరీ వర్క్స్, అంటే కాలేజీలు కట్టడం, స్కూల్స్ పెట్టడం,
ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, హాస్పిటాలిటీ అంటే హాస్పిటల్స్ కట్టడం అండి, అంటే మెడిసిన్స్ అని వైద్యం చేయడాలు. సో ఇట్లాగనమాట. సో వీళ్ళు ఏంటంటే మెయిన్ ఏంటంటే బిజినెస్ అనేది పక్కన పెట్టేసి సో ఈ మిషనరీస్కి సంబంధించిన వర్క్స్ అన్నీ ఎక్కువ చేసేవారు. అంటే ఎడ్యుకేషన్, ఓకే, మెడికల్, హాస్పిటల్స్, సో ఇలాగనమాట. ఓకే. సో వీళ్ళు ఎక్కువగా ఏంటంటే వీటిలోనే ఎక్కువసేపు ఉండేవారండి. ఆ తర్వాత ఏంటంటే ఏం చేశారంటే వీళ్ళు ఇండియాని ఎప్పుడు వదిలిపెట్టారంటే 1845లో. ఓకే. బ్రిటిష్ గవర్నర్ కమ్మేసి వెళ్ళిపోయారండి. వాళ్ళ స్థావరాన్ని బ్రిటిష్ వాడికి అమ్మేసిపోయారండి 120 లక్షలు, అంటే 1,20,00,000 రూపాయలకి అమ్మేసి చలో వాళ్ళ దేశానికి చంపు. ఓకే. అలాగే వీళ్ళు ఎక్కువసేపు ఏం లేరు, జస్ట్ వచ్చారు, పెట్టారు, వెళ్ళిపోయారు ప్రేతకుండాను. అంటే 1616లో పెట్టారండి, 1620లో పెట్టారు, ప్రధాన కేంద్రం 1676. సో 1845లో జంప్ టు బ్యాక్. ఓకే. సో ఇది డానిష్ హిస్టరీ. సో ఇంకా చివరిగా మిగిలినటువంటి సో 1664లో వీళ్ళ ప్రధాన కేంద్రాన్ని పాండిచ్చేరిలో స్టార్ట్ చేశారండి. ఓకే. ఈ జోమాస్ అనేవాడు ఏంటంటే ఫ్రెంచ్ వాడు అనమాట. ఓకే. ఫ్రెంచ్ వాడు వీడు ఏం చేస్తాడంటే ఈ మన నవాబ్ అని చెప్పేసి బిరుదు తీసుకుంటాడు అనమాట. ఓకే. అది అయిపోయింది. సో వీళ్ళ స్థావరాలు 1668, అంటే వచ్చింది 64లో కదా. సో 68లో అంటే 4 ఏళ్ళకి మొట్టమొదటి స్థావరం ఫస్ట్ ఫ్యాక్టరీ. కట్టినవాడు ఎవడంటే ఫ్రాన్సిస్ కారం. ఓకే. సో దాని నెక్స్ట్ ఇయర్ 1669లో సెకండ్ అనమాట ఇది. మచిలీపట్నం. ఓకే అండి. కట్టినవాడు అంటే మకారా. ఓకే. తర్వాత 1673 అంటే దాదాపు 4 ఏళ్ళకి. సో థర్డ్ ఎక్కడ పెట్టారంటే
ఈ వాలికొండాపురం అనే దాని పేరే పాండిచ్చేరి. ఓకే, పాండిచ్చేరిగా మార్చారు. సో వీళ్ళ ఫస్ట్ గవర్నర్ ఫ్రాంకోయిస్ మార్టిన్. ఓకే అండి, ఫ్రాంకోయిస్ మార్టిన్ అనేవాడు ఫ్రెంచ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మొట్టమొదటి గవర్నర్ అనమాట భారతదేశంలో. సో వీడు ఏం చేస్తాడంటే ఈ వాలికొండాపురాన్ని పాండిచ్చేరి అని చెప్పేసి మొదటి పేరు. ఓకే, సో ఆ తర్వాత అడిగేది 1690లో చంద్రనగూర్, తర్వాత 1721లో మారిషస్ ఆక్రమణ. ఓకే అండి, సో 1725లో యానం మహే కాలికట్ పొందుట. ఓకే అండి, 1739లో కరైకల్లో ఫ్యాక్టరీ నిర్మాణం. వందవాసి యుద్ధం, దాంట్లో వీళ్ళు బ్రిటిష్ చేత ఓడించబడ్డారు. ఓకే అండి, బ్రిటిష్కి ఫ్రెంచ్కి మధ్య జరిగిన యుద్ధం. సో బ్రిటిషర్స్ నెగ్గారు, వీళ్ళు ఓడిపోయారు, ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయారు. సో దాంతో వీళ్ళు ఏంటంటే కరైకల్, మహే, యానం, పాండిచ్చేరి అనే 4 ప్రాంతాలకి పర్మనెంట్ అనమాట. ఇంకా సో ఇంకెక్కడ ఫిక్స్ అయిపోయారు ఇలా. ఓకే, సో ఈ ప్లేసెస్లో ఇంకా ఫిక్స్ అయిపోయారు. సో ఇదండి యూరోపియన్ రాక వాళ్ళు ఎక్కడెక్కడ అంటే ఎవడెవడు వచ్చాడు, ఎవడెవడు ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్ కట్టారు ఏంటన్నది. సో ఇదనమాట మనకి. సో లాస్ట్లో వచ్చింది అయితే ఫ్రెంచ్ వాళ్ళు అండి, 1664లో స్టార్ట్ అయ్యారు వీళ్ళు. ఓకే అండి, సో ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే అంటే వీళ్ళ ప్రతినిధిగా ఫస్ట్ వచ్చినప్పుడు జోనస్. ఓకే, సో వీడు ఏం చేశాడంటే ఔరంగజేబు దగ్గర మేము ఇలాగా మీ దేశంలో పర్మిషన్ అంటే ఒక పర్మిషన్ కావాలి సార్, మేము బిజినెస్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి ఫస్ట్ వీడిని అడిగాడు ఔరంగజేబుని. ఓకే, సో అంటే వాడి టైంలో వచ్చాడు వీడు, అడిగాడు, అయిపోయింది. 1668లో ఫస్ట్ ఫ్యాక్టరీ సూరత్లో కట్టారండి. కట్టినోడు ఎవడంటే ఫ్రాన్సిస్ కారం. ఓకే, 69 అంటే దాని నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఫ్యాక్టరీ మచిలీపట్నం ఈ మకరాన్న కూడా కట్టాడు. ఓకే, ఆర్కాట్ పాలకుడి నుంచి 1673లో వాలికొండాపురం అనేదాన్ని ఫ్రాంకోయిస్ మార్టిన్ అని ఇంకొకటి ఉంటాడు అనమాట. ఓకే, సో వాళ్ళిద్దరు కలిపి తీసుకుంటారు అన్నమాట. ఇది అంటే వాళ్ళిద్దరికి ఇస్తాడన్నమాట. ఇది ఆర్కాట్ పాలకుడు అన్నవాడు రాజు,
వాళ్ళ దగ్గరికి ఇస్తాడు. సికిందర్ షా మీద ఉంటుంది, సికిందర్ లోడి ఏదో పేరు. ఓకే, షేరిందర్ లోడి ఏదో అనుకుంటా ఐ థింక్. సో వాడు ఇస్తాడనమాట. సో ఫస్ట్ గవర్నర్ అంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ తరఫున మొట్టమొదటి గవర్నర్ ఎవడంటే ఫ్రాంకోయిస్ మార్టిన్. సో వీడు ఏం చేస్తాడంటే ఈ బాలికొండాపురాన్ని పాండిచ్చేరిగా డెవలప్ చేస్తాడనమాట. ఓకే అండి, అంటే ఇక్కడ మన తమిళనాడులో ఉంటుంది కదా పాండిచ్చేరిని. సో పాండిచ్చేరిని డెవలప్ చేసినప్పుడు వీడే అనమాట, ఫ్రాంకోయిస్ మార్టిన్. ఓకే, సో వీడి తర్వాత ఏం చేస్తారంటే ఓకే ఇక్కడ 1673 అయింది. 1690 చంద్రనాగర్ని కింగ్ అంటే చంద్రనాగర్ అనేది మనకి ఇది మన బెంగాల్ ఉంటుంది కదండి. సో బెంగాల్ దగ్గర ఉంటుంది అనమాట ఇది చంద్రనాగర్. సో అక్కడి నుంచి ఏంటంటే ఆ బెంగాల్ కింగ్ దగ్గర నుంచి చంద్రనాగర్ని తీసుకుంటారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఓకే, 1721లో మారిషస్ అంటే మన మాల్దీవ్స్ ఉంటుంది కదంటే, అంటే మన మన దాని పేరేంటి లక్షద్వీపులు ఉంటాయి కదా. సో లక్షద్వీపులకి కొంచెం కింద ఉంటుంది అనమాట మారిషస్ అని చిన్న చిన్న దీవులు. ఓకే, ఈ మారిషస్ అనే దీవుల్ని అక్కడి నుంచి ఆక్రమించేసుకుంటారు అనమాట. ఓకే, ఆ తర్వాత 1725లో యానం, మహే, కాలికట్ అని ఈ 3 ప్రాంతాలను ఏం చేస్తారంటే యుద్ధాలు చేసి సంపాదించారనమాట మన వాళ్ళు. ఎవరి దగ్గర నుంచి ఇప్పుడు మన ఇంకా ఉన్నారు కదా ఇక్కడ బ్యాచ్ అపోనెంట్స్. సో వాళ్ళ దగ్గర నుంచి సంపాదించారనమాట ఇవి యానం, మహే, కాలికట్ అని. ఈ 1639లో ఈ కారాకర్ అనే ఫ్యాక్టరీ నిర్మిస్తారనమాట. ఈ కారాకర్ అనే ఫ్యాక్టరీ సమయం ఏంటంటే దాన్ని నిర్మించేదానికంటే ముందు అక్కడ చాలామంది స్టార్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ పోర్చుగీస్ వాడు వస్తాడు, అక్కడ ఏంటంటే లోకల్గా కొంతమంది పీపుల్ ఉంటారు అనమాట. సో వాళ్ళందరూ కలిపి ఏం చేస్తారంటే పోర్చుగీస్ వాడిని నిలబడతారు. ఆ తర్వాత బ్రిటిష్ వాడు కడతాడు, తర్వాత ఏమో డచ్ వాడు కడతాడు, తర్వాత డానిష్ వాడు కడతాడు. పట్టాడు అందరినీ పంపించేస్తారు. ఇంకా అక్కడ చివరిగా వచ్చి కట్టినవాడు ఎవడంటే ఫ్రెంచ్ వాడు అనమాట, ఈ కరాకరాలు అనే చోట. ఓకే, సో అది అక్కడొక్కడే ఇడొక్కడే అక్కడ స్టేబుల్గా ఉన్నవాడు. ఆ తర్వాత 1760లో వందవాసి యుద్ధం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అదేంటంటే బ్రిటిష్ అంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి భీకరమైన ఫౌండేషన్ వేసినటువంటి యుద్ధాల్లో ఇది ఒకటి అనమాట, వందవాసి యుద్ధం. ఓకే, అంటే అప్పటి బ్రిటిషర్స్కి సరైనటువంటి రైవల్స్ ఎవరంటే ఫ్రెంచ్ వాడు. ఎందుకంటే ఫస్ట్ మన దాని పేరేంటి అంటే డచ్ వాడిని అంబోయాన యుద్ధంలో ఎవడు ఓడిస్తాడు, మన వాడి పేరేంటి అంబోయాన యుద్ధంలో డచ్చోడు బ్రిటిషర్స్ని ఓడిస్తాడు. ఓకే అండి, అంబోయాన అనేది మనకి ఫ్రెంచ్లో ఉంది, అంటే ఇండోనేషియాలో ఉంది. సో ఎప్పుడైతే వాడిని ఓడించాడో ఈ మన దాని పేరు ఏంటంటే రాబర్ట్ క్లైవ్ వేడు. సో వాడేం చేస్తాడంటే ఇండియాలో ఉన్నటువంటి ఈ స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఇది మన దాని పేరేంటారు మర్చిపోయాను, డచ్ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ డచ్ స్థావరాలన్నింటినీ కూడా తిరుగుబాటు చేసి మొత్తం తయారేస్తారనమాట వీళ్ళు బ్రిటిషర్స్. సో దాంతో ఏంటంటే మొత్తం ఏంటంటే బ్రిటిష్ వాడికి డచ్ వాడికి యుద్ధాలు జరుగుతాయి, భీకరమైన యుద్ధాలు. అందులో చివరి అంటే డచ్ వాడి పతనానికి దారి తీసిన చెత్త యుద్ధం ఏంటంటే అది దాని పేరు చిన్సూరా యుద్ధం, చిన్సూరా లేదంటే దేవరా యుద్ధం అని చెప్పేసి అంటారు. సో అది అండ్ పతనానికి దారి తీసినటువంటి యుద్ధం. సో ఆ యుద్ధం తర్వాత ఏంటంటే డచ్చుడు మొత్తం భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట, ఇక్కడికి ఇండోనేషియా పోతాడు. ఓకే, సో డచ్చుడు పోతాడు. సో పోర్చుగీస్ వాడు ఎలాగో ఫ్రెండ్ కాబట్టి ఆడ పని ఆడు చేసుకుంటాడు. సో ఈయన జోలికి వెళ్ళరు, ఆడికి జోలికి రాడు. ఇంకెవడున్నాడు మనకి డానిష్ వాడు ఎలాగో అమ్మేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవడికి ఈ బ్రిటిష్ వాడికి అమ్మేసి పోయాడు. ఇంకా లేట్గా వచ్చినాడు ఎవడో ఫ్రెంచ్ వాడు. సో ఫ్రెంచ్ వాడికి ఏంటంటే ఫ్రెంచ్ వాడికి ఇంగ్లీష్ వాడికి పడదు. ఓకే, బ్రిటిష్ వాడికి ఫ్రెంచ్ వాడికి ఎప్పుడు పడదు, కొట్టేసేస్తారు ఇద్దరు. ఓకే, అప్పట్లో ఏంటంటే ఈ ఫ్రెంచ్ వాడు ఏం చేస్తాడు, ఇది వందవాసి యుద్ధం అని చెప్పేసి ఉంది కదా, ఈ యుద్ధంలో బ్రిటిష్ వాడితో టై అవుతుంది అనమాట, అంటే కొట్టేసేస్తారు ఇద్దరు ఏం లేదండి, భారతదేశంలో ఆధిపత్యపు పోరుని చలాయించడానికి వీళ్ళిద్దరు కొట్టుకుసేస్తూ ఉంటారు అనమాట, బ్రిటిష్ వాడు ఫ్రెంచ్ వాడిని. అందరూ ఏంటంటే బ్రిటిష్ వాడు నెగ్గేస్తాడు. నెగ్గేసి ఏం చేస్తాడంటే ఈ ఫ్రెంచ్ వాడిని కారాకర్, మహి, యానం, పాండిచ్చేరి అని 4 ప్రాంతాలు ఒక్కొక్కటి ఒక్కో స్టేట్లో ఉంటుంది. ఓకే, ఇదేమో అంటే ఇది ఏమో ఏపీలో ఉంటుంది, ఇదేమో తమిళనాడు. ఓకే, ఈ కారాకర్ అన్నదేమో
కేరళలో ఉంటుంది. ఈ మహే అనేది కూడా అక్కడే ఉంటుంది. ఇది కేరళనే. ఓకే, కొంచెం అటు ఇటులో సమ్ ఉంటాయి అన్నమాట. సో అట్లాగా ఓకే సారీ కరైకల్ కూడా తమిళనాడేనండి. మహే ఒకటే కేరళ అనమాట. కరైకల్ కూడా మనకి తమిళనాడు టిఎన్. ఓకే, కేరళలో ఒకటే మహే ఒకటే ఉంటుంది అనమాట కేరళలో. ఓకే అండి. సో ఇది ఫ్రెంచ్కి సంబంధించినటువంటి ఇదనమాట. ఓకే, సో ఇది మొత్తం యూరోపియన్లో రాకండి. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ద క్లాస్.